తలకు విగ్గు, పెదవులకు లిప్స్టిక్, ముఖానికి మేకప్, చేతులకి 1970 దశకంలో ఉపయోగించే బ్లౌజ్, పొడుగు సెట్, గోళ్ళకి నెయిల్ పాలిష్, పాతకాలం నాటి చెవిరింగులు, అచ్చం ఓ వృద్ధురాళ్ళ అంత గెటప్. ఈ గెటప్తో ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 ఏళ్ల పాటు పెన్షన్ తీసుకున్నాడు. అలా ప్రభుత్వానికి 80 లక్షల రూపాయల టొకరా పెట్టాడు. అయితే అతడు వేసింది ఎవరిదో గెటప్ కాదు, 3 ఏళ్ల క్రితం చనిపోయిన తన తల్లి వేషం. ఇక గెటప్ అంతా సేమ్ టు సేమ్ ఉన్న ఓ చిన్న మిస్టేక్ మాత్రం అతడిపై రిజిస్ట్రీ ఉద్యోగికి అనుమానం వచ్చింది. దీంతో అడ్డంగా బుక్ అయ్యాడు. ఇంతకీ ఆ స్మాల్ మిస్టేక్ ఏంటి? తల్లి వేషంతోనే మోసానికి పాల్పడిన ఆ మాయగాడు ఎలా చిక్కాడు? లెట్స్ వాచ్. ఇటలీలో హర్రర్ సినిమాను తలపించేలా ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ కొడుకు పెన్షన్ డబ్బులకు కక్కుర్తిపడి కన్న తల్లి పాలిట శాపంగా మారింది. కనీసం చివరికి అంత్యక్రియలకు కూడా నోచుకోలేకుండా చేసింది. తల్లి చనిపోయిందన్న విషయం బయట తెలిస్తే ఎక్కడ పెన్షన్ ఆగిపోతుందేమోనని కనిపెంచిన పెద్ద చేసిన తల్లి మరణ వార్తను ప్రపంచం నుంచి దాచిపెట్టాడా కొడుకు. ఇక తల్లి శవాన్ని ఇంట్లోనే మమ్మీలా పూడ్చిపెట్టాడు. బంధుమిత్రులకు మాత్రం తల్లి అనారోగ్యంతో ఉందని చెప్పాడు. కానీ సరిగ్గా ప్రతి నెల 1 తారీఖున మాత్రం తన తల్లిలానే పెదాలకు లిప్స్టిక్, ఫేస్కు మేకప్, తలకు విగ్గు, చేతులకు గాజులు, నెయిల్ పాలిష్ పెట్టుకుని తన తల్లి బట్టలనే వేసుకొని ఆమె చెప్పులే వేసుకొని పెన్షన్ కోసం వెళ్ళేవాడు. అక్కడ తల్లిలానే నటించి సంతకం పెట్టి డబ్బులు తెచ్చుకునేవాడు. దాంతో జల్సా లైఫ్ గడిపేవాడు. కానీ ఎప్పుడో ఒకప్పుడు మోసం బయటపడుతుందన్నట్టుగా అడ్డంగా బుక్ అయ్యాడు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఇటలీలోని బోర్గో వర్జిలియోలో నివసించే ఓ 56 ఏళ్ల మాంటోవా గతంలో నర్సుగా పనిచేసేవాడు. అయితే 3 ఏళ్ల క్రితం అతడి తల్లి డాల్ ఒగ్రియో అనారోగ్యంతో మరణించగా ఆ విషయాన్ని వెల్లడించకుండా మాంటోవా దాచిపెట్టాడు. తన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా మమ్మీలా మార్చి ఇంట్లో భద్రపరిచాడు. తర్వాత ప్రతి నెల ఆమెలా వేషం వేసుకుని మోసం చేస్తూ పెన్షన్ వసూలు చేసుకునేవాడు. ఇలా 3 ఏళ్లలో 80 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇక మాంటోవా ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా 3 ఏళ్ల పాటు బాగానే మేనేజ్ చేశాడు. అదేవిధంగా ఈ నెల కూడా పెన్షన్ కోసం వెళ్ళాడు. కానీ పెన్షన్ కోసం వచ్చిన వృద్ధురాలి రూపంలో ఏదో తేడా ఉన్నట్లు ముందుగా రిజిస్ట్రీ ఉద్యోగికి అనుమానం వచ్చింది. ఆమె మెడ బలంగా ఉండడంతో పాటు ముఖంలో ముడతలు వింతగా ఉన్నాయి. దీంతో పాటు చేతులపైన చర్మం వృద్ధురాలి చర్మంలా లేదు. గొంతులో కూడా కొంత ఆడతనం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మొగ గొంతు వినిపిస్తోంది. దీంతో రిజిస్ట్రీ ఉద్యోగి వెంటనే తన అనుమానాన్ని మేయర్ ఫ్రాన్సిస్కో ముందు పెట్టాడు. అప్పుడు బోర్గో వర్జిలియో మేయర్ ఫ్రాన్సిస్కో పెన్షన్ పారాలు నింపాలని మాంటోవాను పిలిపించాడు. తన తల్లి వేషంలో వచ్చిన అతన్ని రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. ఇక పోలీసులకు చిక్కిన మాంటోవా తన నేరాన్ని అంగీకరించాడు. తర్వాత పోలీసులు అతడి ఇంటికెళ్లి అతడి తల్లి డెడ్ బాడీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి తల్లి పెన్షన్ డబ్బులకు కక్కుర్తిపడి ఓ కొడుకు చేసిన మోసం హర్రర్ థ్రిల్లర్ సినిమా సీన్లను మించిపోవడంతో స్థానికంగా ఈ సంఘటన సంచలనాన్ని రేపింది.